హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏమన్నా పనులు చేసుకునేవన్నమాట. నేనైతే ఇలా కరివేపాకు కానీ ఆకుకూరలు ఏమన్నా కానీ నేను స్టోర్ చేసుకుంటానండి. ఇలానే అలా పేపర్ వేసి అట్లా బౌల్లో పెట్టేసుకొని దాని మీద కూడా ఒక పేపర్ పెట్టేసుకుని ఉంటే అవి ఫ్రెష్గా అండ్ నీట్గా ఉంటాయి. మనకు కూడా ఏదైనా తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి అన్నమాట. ఒక ఒక వీక్ సరిపడా కానీ లేకపోతే 10 days కానీ సరిపోతాయి. అంటే మనం సండే తీసుకొచ్చుకుంటాం కదండి, ఆ నాన్ వెజ్ వండుకోవడానికి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అలా కొంచెం మిగిలిపోయినవి ఉంటాయి కదా, అలాంటివన్నీ నేను ఇలా అయితే స్టోర్ చేసుకుంటానండి. పేపర్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను. చూడడానికి నీట్గా ఉంటే ఈజీగా పని చేసుకోవచ్చు. అవేంటి బిర్యానీ బౌల్ అనమాట. అది ఎప్పుడైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వాటిని ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలానే చేసుకుంటారండి ఖాళీగా ఉన్నప్పుడు? నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లానే చేసుకుంటానండి. నాకు బాబుతో పని అవ్వదన్నమాట. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఏదైనా కానీ. అంటే మనం చేసుకునే టైంలో త్వరగా పనులు అయిపోతాయి అనమాట. మా బాబు ఒక్కడైనా కానీ కొంచెం బాగా అల్లరి చేస్తాడు, పని చేయనీయడు. వాడితోనే సరిపోతుంది. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళి ఉన్నాడు అనమాట. వాళ్ళు లేని టైంలో ఇలా ఏదో ఒకటి చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న ప్రతి మదరు ఇలానే చేస్తుంది కదండి. నేనేంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఈ బోర్ కొడుతూ ఉంటుంది కదా పిల్లలు ఇంట్లో లేనప్పుడు. మా వాడైతే స్కూల్కి వెళ్ళి ఉన్నాడు. నేను ఈ ఖాళీ టైంలో ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానన్నమాట. అలానే ఇట్లానే వీడియో పెడదాం అనుకున్నాను. ఓకే, మీరు ఇలా చేసుకోండి. అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తోటకూర అనమాట. రేపు ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అదంటే ఇట్లా స్టోర్ చేసుకోకుండా డైరెక్ట్గా బౌల్లో ఒక గిన్నెలో పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఇట్లా పేపర్లు వేసి పెట్టవసరం లేదు. ఎందుకంటే రేపు మార్నింగే వాడతాను కాబట్టి. అలా సిజర్తోనైనా కట్ చేసుకోవచ్చు. సిజర్తో కొంచెం లేట్ అవుతుంది, అది చిన్నది కదా సిజరు. అందుకని నైఫ్ పక్కన పెట్టుకొని ఉన్నాను అనమాట. ఆ నైఫ్తో కట్ చేసుకుందామని. ఎంతమంది ఇలా చేస్తారో మీరు కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టాలని మాకు సపోర్ట్ చేయండి. అంత పెద్ద నైఫ్తో కట్ చేసిన ఏంటి సిస్టర్ అనుకుంటారా? అదేంటంటే మాకు నాన్ వెజ్ కట్ చేసుకునేదన్నమాట. ఇంకా చిన్నవి ఉన్నాయి, బట్ ఏంటంటే అది ఎందుకు మా వారు ఇచ్చారు, ఇక దాంతోనే కట్ చేయడం జరిగింది. అలా అన్నీ నేను ఎప్పుడైనా కానీ ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మసాలాలు కానీ అవి కానీ అట్లా. చూడండి, ఆకుకూర ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు వర్షాకాలమే కదా, పల్లెటూరులో కూడా మా మదర్ అయితే ఇలానే కట్ చేసి పెట్టుకుంటారండి రేపు వాడడానికి. మా అమ్మ వాళ్ళకైతే ఈ నైఫ్ గురించి మా వారు నేను మాట్లాడుకుంటున్నాను నాన్ వెజ్ అని. మళ్ళీ ఇంకొకసారి ఏంటక్క ఆకుకూరలకి ఇలా స్టోర్ చేసుకునేదానికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, వీడియో పెట్టుకోవడానికి. ఏదో ఖాళీగా ఉన్నానని ఇట్లా వీడియోస్ చేసుకుంటున్నాను. బట్ అంటే పిల్లలతో బయటికి వెళ్ళి పని చేయలేరు కదండి, అందుకని ఖాళీగా ఉండలేక ఏదో అంటే మన పల్లెటూరు లాంగ్వేజ్లో చెప్పాలంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఏదో భర్తకు సపోర్ట్ చేద్దామని. ఖాళీగా ఉండేది ఎందుకని, ఎవరైనా అంతే కదండి. కొంతమంది జాబ్ చేస్తుంటారు, మరికొందరు ఇంకేదో బిజినెస్ లేకపోతే వాళ్ళకు ఉంటాయి కదండి షాప్స్ పెట్టుకోవడం అని. ఇప్పుడు చాలామంది అట్లానే చేస్తున్నారు కదా. అలా నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలని ఆలోచన వచ్చి ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఇది యూజ్ అయ్యేదే కదా ఈ వీడియో ఎవరికైనా, ఆడవాళ్ళకి. అలా నేను కూడా ఏదో చేయాలని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను నేను, మనకి ఈజీగా ఉంటుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.